నాడు ఏలేరు స్కామ్ అవనండి, లేదా మరేదైనా స్కామ్ అవనండి, ఏ స్కామ్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని, తనకున్న డబ్బుని, తనకున్నటువంటి న్యాయవాదులు, పెద్ద పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవటం, స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల అన్నం తిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా మరి జనానికి ఏం మాట ఇచ్చాం, లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం, సంపద సృష్టిస్తామని చెప్పని రీళ్ల మీద రీళ్లు చెప్పి 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 అరిగిపోయిన రీళ్ళు వెళ్ళే సందు గొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు,